వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. నేను మీనా. ఈ రోజు బ్లాసమ్స్ పిల్లల హాస్పిటల్ నుండి ఎండి పెడియాట్రిక్ డాక్టర్ జి నందకిషోర్ రెడ్డి గారు మన ముందు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఇప్పుడు రెయినీ సీజన్ కదా సార్ ప్రెసెంట్. ఈ సీజన్ లో పిల్లలకి ఫీవర్ ఎక్కువగా వస్తూ ఉంటది. అసలు ఫీవర్ అంటే ఏంటి, బాడీ టెంపరేచర్ ఎంత ఉంటే మనం ఫీవర్ గా పరిగణించవచ్చు సార్? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫీవర్ అంటే మన బాడీలో ఏదైనా మైక్రో ఆర్గానిజం అంటే లైక్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయినప్పుడు ఆ వైరస్ యొక్క బ్యాక్టీరియా యొక్క బాడీ దానికి ఎగనెస్ట్ గా ఫైట్ చేసినప్పుడు ఫీవర్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఫీవర్ అనేది ఎప్పుడు పరిగణించాలంటే, మనం చాలా మంది పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏమడుగుతారంటే, డాక్టర్ గారు ఓన్లీ తల ఒకటే వేడిగా ఉంటుంది, కాళ్ళు చేతులు పొట్ట అంతా చల్లగానే ఉంటుంది, మా బాబుకి ఫీవర్ వచ్చేసింది అని అనుకోవచ్చా లేదని మా దగ్గర కూడా చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు. అసలు ఫీవర్ అంటే మనం ఓన్లీ తల పట్టుకుని చెప్పడం కష్టం. ఎందుకంటే యూజువల్ గా చిన్నపిల్లలు అంటే 2 సంవత్సరాల లోపల పిల్లలకి తల అనేది ఎప్పుడు కొంచెం వెచ్చగానే ఉంటుంది. యాక్చువల్లీ ఎందుకు వెచ్చగా ఉంటుంది అంటే, ఒకటి మన తలలో స్కాల్ప్ అంటారు. యాక్చువల్లీ స్కాల్ప్ లో బ్లడ్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి చిన్నపిల్లల్లో. అండ్ తల ఎదుగుదల అనేది మాక్సిమం 90 to 95% ఎదుగుదల, బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 2 years లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మెటబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ లో మిగతా అవయవాలన్నిటి కన్నా. సో అప్పుడు హీట్ జనరేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకే చిన్నపిల్లలు నార్మల్ గానే కొంచెం తల వెచ్చగా ఉంటుంది. సో ఓన్లీ తల వెచ్చగా ఉన్నదాన్ని మనం ఫీవర్ కింద కన్సిడర్ చేయలేం. సో ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫీవర్ అనేది యూజువల్ గా మనం థర్మోమీటర్ తో చెక్ చేసుకుని, ఏదో నోట్లో పెట్టుకుని కానీ మన ఆర్మ్పిట్ అంటారు సంఖ్యలో పెట్టుకుని మనం బేబీస్ కానీ చిన్నపిల్లలు కానీ టెంపరేచర్ చెక్ చేయాలి. సో ఎప్పుడైనా మనం టెంపరేచర్ చెక్ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 99.5 to 100 degrees Fahrenheit కన్నా ఎక్కువ ఉంటే మనం అది ఫీవర్ కింద పరిగణించాలన్నమాట. ఓకే సార్. సార్, ఇప్పుడు ఫీవర్ రావడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయండి? ఫీవర్ అనేది చాలా కారణాలు ఉంటాయి, కానీ యూజువల్ గా మన ఇండియాలో, మన భారతదేశంలో మేజర్ గా వచ్చే ఫీవర్ రావడానికి కారణాలు ఏంటి అంటే, మొదటి ఇన్ఫెక్షన్స్ లో కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అని, వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా దాంట్లో రెస్పిరేటరీ వైరసెస్ అని, రెస్పిరేటరీ వైరస్ అంటే ఎడినో వైరస్, రైనో వైరస్ అని. యూజువల్ గా మనం కామన్ గా చూసే కోల్డ్, కాఫ్ అండ్ కోల్డ్, కామన్ ఫ్లూ అంటే వైరల్ ఫ్లూ, హెచ్ ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా వైరసెస్ కానీ, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్లు, ఇవన్నీ కారణాలు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంటాం. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా వల్ల, యూజువల్ గా మన టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా, బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ అవన్నీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్. నిమోనియా, సో బ్యాక్టీరియల్ నిమోనియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్, అది కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఇలా చాలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం యూజువల్ గా ఫస్ట్ ఫీవర్ రాగానే ప్రతిసారి మనం ఇన్ఫెక్షన్ అనుకోవడం కన్నా ఫస్ట్ వైరల్ ఫీవర్ లాగా ఫస్ట్ పరిగణిస్తాం. యూజువల్ గా 3-4 రోజులు కన్నా ఫీవర్ ఎక్కువ రోజులు గడుస్తూ ఇంకా వస్తుందంటే పిల్లవాడికి, దెన్ అప్పుడు మనం టెస్టులు చేసుకొని దాన్ని నిర్ధారించుకోవాలి ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది. వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్ గా పిల్లలకి 2 నుంచి 3-4 రోజుల వరకు వెయిట్ చేయొచ్చు. యాక్చువల్ ఆటోమేటిక్ అది తగ్గిపోతుంది. కాకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్ గా ఇంకా 3-4 రోజులకి హై గ్రేడ్ ఫీవర్స్ రావడం అన్నీ ఉంటాయి. దాని లక్షణాలు డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అందుకని ఓకే సార్. సార్, ఇప్పుడు మాక్సిమం చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, చిన్నపిల్లలకి ఫీవర్ వస్తే హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు. అంటే ఆయిల్ అప్లై చేయడం అని ఇలా చేస్తూ ఉంటారు కదా సార్. అలా ఏమైనా హోమ్ రెమెడీస్ తీసుకోవడం కరెక్టేనంటారా? హోమ్ రెమెడీస్ అంటే యూజువల్ గా మనం ఎప్పుడైనా మనకు కామన్ గా తెలిసిందంటే, ఫస్ట్ ఫీవర్ రాగానే మోస్ట్ కామన్ సేఫెస్ట్ డ్రగ్ ఇన్ పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలు పారాసిటమాల్ ఇదే సేఫెస్ట్ డ్రగ్ అండి. యూజువల్ గా మనం ఎప్పుడైనా టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత 100 కన్నా ఎక్కువ ఉంటుంది, థర్మోమీటర్ లో 100 కన్నా ఎక్కువ చూపిస్తుందంటే టెంపరేచర్, ఫస్ట్ పారాసిటమాల్ వేసుకోవాలి. సో యూజువల్ గా పారాసిటమాల్ డోస్ వెయిట్ ప్రకారం ఉంటుంది. ఏ వెయిట్ ప్రకారం ఆ వెయిట్ కి సరిపడా డోస్ వేస్తే ఫీవర్ యూజువల్ గా కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ పారాసిటమాల్ వేసుకోవచ్చు హోమ్ రెమెడీస్ అంటే. నెక్స్ట్ థింగ్, అసలు ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, పారాసిటమాల్ వేసిన తర్వాత కూడా ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అంటే ఫీవర్ యూజువల్ గా టెపిడ్ స్పాంజింగ్ అంటారు. అంటే గోరువెచ్చని నీళ్ళతో బట్టను తడిపి యూజువల్ గా పిల్లవాడికి హెడ్ నుంచి మొత్తం బాడీ మొత్తం తుడుచుకుంటా ఉండాలి. యాక్చువల్లీ ప్రతి పావు గంటకి అరగంట ఒకసారి తుడుస్తూ ఉంటే కొంచెం ఫీవర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, హోమ్ రెమెడీస్ మేజర్ గా ఫుడ్. సో చాలా మంది ఈ ఫుడ్ తింటే ఫీవర్ వచ్చేస్తుంది, లైక్ రైస్ తింటే. యూజువల్ గా మనం మా కామన్ ఓపీలో కానీ నార్మల్ గా పేషెంట్ దగ్గర తినేదంటే, రైస్ తినగానే ఫీవర్ వచ్చేసింది సార్,
అసలు రైస్ పెట్టద్దు అంటున్నారు చాలా మంది పెద్దవాళ్ళు అని మా దగ్గర చాలా మంది అంటారు. బట్ సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ అండి. అంటే రైస్ తింటే ఫీవర్ వస్తుందని ఎక్కడ ఎవరు చెప్పలేదు. యూజువల్ గా మనం ఫీవర్ వచ్చినప్పుడే మన బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం క్యాలరీస్ అనేవి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. సో దానప్పుడు మనం ఇంకా ఎక్కువ హెల్దీ డైట్ తీసుకోవాలి యాక్చువల్లీ. సో హెల్దీ డైట్ అంటే ఎక్కువ ఇంట్లో హోమ్ మేడ్, ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు సార్? అదే హోమ్ మేడ్ డైట్ అంతా ఏదైనా అప్పుడే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కొంచెం వెచ్చడి ఫుడ్ అదే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ లైక్ ఇప్పుడు ఇడ్లీస్ కానీ లైక్ నార్మల్ గా కర్రీస్ కూడా అన్ని తినొచ్చు. అందుకని ఈ కర్రీ తింటే ఫీవర్ వస్తుంది, ఆ కర్రీ తింటే ఫీవర్ వస్తుంది అనేది ఏమి ఉండదు. రైస్ అన్ని తినొచ్చు, కర్డ్ రైస్ కానీ. అండ్ ఎక్కువ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలంటే ఎక్కువ లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అవన్నీ ఎక్కువ తీసుకుంటే మనకి యూజువల్ గా హైడ్రేషన్ మెయింటైన్ అవడం వల్ల నీరసం అనేది రాకుండా ఇంకొంచెం మన బాడీ ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎక్కువ ఫైట్ చేసి యూజువల్ గా దాన్ని అధిగమించగలదు అనమాట. అందుకని ఓకే సార్. సార్ పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చండి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా చాలా మంది పేషెంట్స్ మా హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే యూజువల్ గా ఫీవర్ వచ్చేసిన పిల్లవాడికి చాలా కంగారు పడుతూ ఉంటారు. అందుకని సరే యాంటీబయాటిక్ రాసేయండి అని చాలా మంది పిల్లల్లో తల్లిదండ్రులు అలాగే మమ్మల్ని అడుగుతూ ఉంటారు. యూజువల్ గా యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి అంటే యూజువల్ గా ఏమైనా సివియర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడచ్చు. కానీ యూజువల్ గా వైరల్ ఫీవర్స్ అనేవి దాని అందరికీ అయితే సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఆటోమేటిక్ గా 3 నుంచి 5 రోజుల లోపల తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికి యూజువల్ గా యాంటీబయాటిక్స్ అనేవి మనం యూజువల్ గా ప్రిస్క్రైబ్ చేయము. డెఫినెట్ గా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నిర్ధారించుకున్న తర్వాత కొన్ని టెస్టులు చేసుకొని మనం బేబీస్ కానీ పిల్లలు కానీ టెస్టులు చేసి దాని ప్రకారం మన యాంటీబయాటిక్స్ అవసరం మనం యాంటీబయాటిక్స్ వాడుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయాలంటారు? ఓకే, ఇమ్యూనిటీ అనేది యూజువల్ గా దాంట్లో యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ 2 రకాలు ఉంటాయి. సో యూజువల్ గా 6 నెలల లోపల పిల్లలకి యూజువల్ గా మనం తల్లిపాలు ఇచ్చినప్పుడు మాక్సిమం ఇమ్యూనిటీ అనేది తల్లిపాలలో చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తల్లిపాలలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో అది బేబీ ఇమ్యూనిటీ కన్నా చాలా హెల్ప్ అవుతుంది. అందుకని మనం పిల్లలకి తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. సో అది దాని ద్వారా పిల్లలకి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థింగ్ ఇమ్యూనైజేషన్, వ్యాక్సిన్స్ అంటారు కదా, టీకాలు అంటారు, అవి కూడా మనం కరెక్ట్ గా వేయించుకుంటే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది సంక్రమిస్తుంది యాక్చువల్లీ. సార్ జనరల్ గా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా సార్, మనకి రీజన్ అనేది తెలియదండి. చిన్నపిల్లలు కాబట్టి మనకి చెప్పలేరు, రీజన్ తెలియదు. అసలు ఎలాంటి టైంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటారు? యూజువల్ గా చిన్నపిల్లలు 1 ఇయర్ లోపల పిల్లలు కానీ 6 నెలల లోపల పిల్లలు కానీ కొన్నిసార్లు యూజువల్ గా ఏడుస్తారండి. యూజువల్ గా ఫీవర్ వచ్చినప్పుడు కూడా దానివల్ల ఇరిటబిలిటీ, బాగా నీరస పడిపోయి చిరాకు పడిపోవటం ఇవన్నీ ఉంటాయి. సో అసలు ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే పిల్లవాడు సరిగ్గా పాలు కానీ ఫుడ్ కానీ సరిగ్గా తీసుకోవట్లేదు, నీళ్లు కానీ వాటర్ కానీ సరిగ్గా తీసుకోవట్లేదు, బాగా నీరస పడిపోతున్నాడు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూరిన్ సరిగ్గా వెళ్ళట్లేదు. హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు అంటే 103, 104 ఫీవర్ వస్తుంది, పారాసిటమాల్ వేసిన ఫీవర్ కంట్రోల్ కావట్లేదు అన్నప్పుడు వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించాలండి. సార్ జనరల్ గా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఏ టైంలో మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలంటారు? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది పేరెంట్స్ కొంచెం నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నార్మల్ గా ఫీవర్ తగ్గిపోతుంది కదా అని. సో వాళ్ళకి తెలియాల్సిందండి ఎప్పుడు పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ మనం పారాసిటమాల్ వేసిన కంట్రోల్ అవ్వట్లేదు. ప్రతి 6 గంటలకు యూజువల్ గా పారాసిటమాల్ వేసిన కూడా ఫీవర్ కంట్రోల్ కావట్లేదు. హై గ్రేడ్ ఫీవర్స్ అంటే 103, 104 ఫీవర్స్ వస్తున్నాయి. పిల్లవాడు బాగా నీరసంగా ఉంటున్నాడు, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు, అండ్ వామిటింగ్స్ కానీ బాగా ఎక్కువ సివియర్ వామిటింగ్స్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, లూజ్ మోషన్స్ వల్ల కూడా డిహైడ్రేట్ అయిపోయి నీరస పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఉన్నా కూడా మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాళ్ళ పిల్లలు డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి ఏమైనా టెస్ట్లు ఏమైనా ఉంటే చేసి దాని ప్రకారం ఏమైనా మందులు ఇస్తారండి. అందుకని సార్ ఇప్పుడు కామన్ గా మనం చూసేది రైనీ సీజన్ వీటిలో డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వస్తూ ఉంటుందండి. అసలు డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటి, దాని నివారణ చర్యలు, లక్షణాలు ఏంటో మాకు తెలియచేయండి సార్. ఓకే, సరే. మనకు కామన్ గా ఇప్పుడు ఈ వర్షాకాలం మాన్సూన్ సీజన్ అంటారు కదా, అది స్టార్ట్ అయిన వెంటనే మనకి యూజువల్ గా వైరల్ ఫీవర్స్ లో డెంగ్యూ అనేది కూడా ఒక వైరస్ ఉన్నది. యాక్చువల్లీ యూజువల్ గా ఎందువల్ల వస్తుంది అంటే దోమకాటు వల్ల వస్తుంది. యాక్చువల్లీ దోమకాటు ఈడిస్ ఈజిప్ట్ అయిన ఒక దోమకాటు వల్ల మనకి వస్తుంది. సో దాని యొక్క లక్షణాలు కొంచెం వైరల్ ఫీవర్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మేజర్ గా హై గ్రేడ్ ఫీవర్స్ రావటం, అంటే యూజువల్ గా 102, 103 ఫీవర్, హెడ్ ఏక్, తలనొప్పి, వాంతులు, పొట్ట నొప్పి,
అండ్ నెక్స్ట్ థింగ్ ఫుడ్ సరిగ్గా తీసుకోపోవటం, అంటే నాసియా అంటారు, అందుకని కడుపులో తెముంచుకోవడం అలా ఉన్న లక్షణాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ బాడీ మీద ర్యాషెస్ రావటము, ఇట్లాంటి లక్షణాలు ఉంటే మనం డెంగ్యూ ఫీవర్ కింద అనుకోవాలి. నెక్స్ట్ థింగ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దాని యొక్క టెస్ట్లు అన్ని ఉంటాయి, అవి చేసి వాళ్ళు నిర్ధారిస్తారు. యాక్చువల్గా దాని నివారణ చర్యలు మాకు తెలియచేయండి. యూజువల్ గా డెంగ్యూ అనేది ఈడిస్ ఈజిప్టి అనే మస్కిటో వల్ల వస్తుంది కదండి. సో యూజువల్ గా ఆ మస్కిటోస్ యూజువల్ గా పొద్దున పూట ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి. సో అది ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్, అంటే నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో అది బ్రీడ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ మన ఇంటి చుట్టూ ఏదన్నా పూల కుండీలు కానీ, ఎప్పుడో పాతకాలం పాత కూలర్లో వాటర్లో స్టాగ్నెంట్ వాటర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇంటి చుట్టూ పరిసరాలన్నీ వాటర్ని ఎక్కడ నిల్వ ఉంచుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ యూజువల్ గా పిల్లలకి అయితే మస్కిటో రిపెలెంట్స్ లైక్ మస్కిటో క్రీమ్స్ ఉంటాయి కదండి, అవి వాడచ్చు. అండ్ మస్కిటో నెట్స్ ఇవన్నీ వాడితే యూజువల్ గా దోమకాటు నుంచి మనం నివారించవచ్చు. యాక్చువల్లీ సార్ జనరల్ గా చూస్తే చిన్న పిల్లల్లో నైట్ టైం ఎక్కువగా చలి జ్వరం లా వస్తూ ఉంటది కదా సార్. అవునండి. అసలు అలా రావడానికి గల రీజన్స్ ఏంటి సార్? అది ఫీవర్ విత్ చిల్స్ అంటాం, బాగా పిల్లలు వణికిపోతా ఉంటారు యాక్చువల్గా. సో యూజువల్ గా దాని యొక్క కారణాలు ఏంటంటే కొన్నిసార్లు మనం వైరల్ ఫీవర్, హై గ్రేడ్ వైరల్ ఫీవర్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. నెక్స్ట్ వేరే కారణాలు ఏంటి అంటే కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, లైక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, మన పాస్ట్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, అండ్ మలేరియా ఫీవర్ లో కూడా కొన్నిసార్లు చలి జ్వరంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సివియర్ టైఫాయిడ్ లో కూడా కొన్నిసార్లు పిల్లలకి బాగా హై ఫీవర్ వచ్చేసేసి తట్టుకోలేక బాగా చలిలా వణికిపోతా ఉంటారు అందుకని. అండ్ నెక్స్ట్ థింగ్ కొన్నిసార్లు నిమోనియా, సో ఊపిరితిత్తుల్లో ఛాతీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇట్లాగే హై ఫీవర్ వచ్చేసేసి వణికిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. యూజువల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో మోస్ట్ కామన్ గా మనం ఇట్లాగా హై గ్రేడ్ ఫీవర్ అండ్ చిల్స్ అంటాం, వణికిపోవడం చూస్తూ ఉంటాం అనమాట. అది నైట్ టైమే ఉంటుందా సార్? యూజువల్ గా మార్నింగ్ పూట కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాకపోతే నైట్ టైం కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బయట టెంపరేచర్స్ కూడా కొంచెం డౌన్ అవుతుంది కదా, నైట్ టైం కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకని సో కొన్నిసార్లు కొన్ని కారణాలు కూడా ఉంటాయి, అంటే ప్రొలాంగ్డ్ ఫీవర్స్ ఓన్లీ నైట్ టైం వచ్చి మార్నింగ్ తగ్గే ఛాన్స్ ఉంది. ట్యూబర్క్లోసిస్ అంటారు, క్షయ అంటారు కదా, అట్లాంటి వ్యాధుల్లో కూడా ఓన్లీ నైట్ టైం ఫీవర్స్, దాని లక్షణాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో దాంట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు మన పిల్లల కన్నా. సార్ ఇప్పుడు జనరల్ గా చూస్తే ఇంట్లో ఫీవర్ ఎవరికైనా వస్తే పక్కన వాళ్ళకి పాస్ అవడం ఉంటది, లేదంటే చిన్నపిల్లలు ఎక్కువ స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు కదా సార్, క్లాస్ రూమ్ లో ఒకరికి ఫీవర్ ఉంటే ఇంకొకరికి స్ప్రెడ్ అవుద్ది అంటారు, అది అసలు ఎంతవరకు నిజం అంటారు సార్? యూజువల్ గా వైరల్ ఫీవర్స్ అనేవి మన పిల్లల్లో ఒక పిల్లవాడి నుంచి ఇంకొక పిల్లవాడికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. యూజువల్ గా అవి ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, అంటే మనం తుమ్మినా తగ్గిన మనం నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ తుంపల ద్వారా అది ఎయిర్ బోర్న్, అంటే వేరే పిల్లవాడికి సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయండి. యూజువల్ గా స్కూల్ కానీ చిన్న వయసులో కామన్ గా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు మాస్క్ ధరించడం కొంచెం కష్టం కదా. యూజువల్ గా లెస్ దాన్ 5 years అంటే యూజువల్ గా మాస్క్ కూడా మనం రికమెండ్ చేయము. సో అందుకనే పిల్లల్లో కొంచెం ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి లెస్ దాన్ 5 years పిల్లలకి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు కానీ ఫీవర్ దగ్గు జలుబు వస్తే పిల్లలు కూడా అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్ గా వైరల్ ఫీవర్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మరీ తీవ్రంగా ఉండవు, కానీ మైల్డ్ సింటమ్స్ ఒక్కోసారి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సరే ఇప్పుడు వైరల్ ఫీవర్ రాకుండా మనం ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి సార్? యూజువల్ గా వైరల్ ఫీవర్స్ అనేవి ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను కదండి, దాని ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు యూజువల్ గా అది నివారించాలంటే మనం యూజువల్ గా దగ్గిన తుమ్మిన ఫస్ట్ మనం ముక్కుని నోరుని చేత్తో కవర్ చేసుకోవటం అండ్ మాస్కులు ధరించడం, అండ్ అన్నిటికన్నా ముఖ్యం హ్యాండ్ హైజీన్ అంట, చేతులు శుభ్రంగా కడుక్కుంటే యూజువల్ గా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా మనం నివారించగలం. అలాగే పిల్లల్లో కూడా ఆ ఇమ్యూనిటీ పెంచడానికి ఇందాక చెప్పినట్టు మనం వ్యాక్సిన్స్ వేసుకోవాలి. యూజువల్ గా ఈ దగ్గు జలుబు అనేది వైరల్ ఫ్లూ వల్ల వస్తుంది, హెచ్ ఇన్ఫ్లుయెంజా కానీ పారా ఇన్ఫ్లుయెంజా అని కొన్ని వైరస్ వల్ల వస్తుంది. దానికి తగిన వ్యాక్సిన్స్ ఉంటాయండి. ఒకటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని ఉంటుంది, అది యూజువల్ గా మనం చిన్నపిల్లల్లో సంవత్సరం లోపల పిల్లలకి అయితే 2 డోసులు వేయాల్సి వస్తుంది. 6 నెలల 7 నెలల 2 డోసులు వేయాల్సి వస్తుంది. లేదు సంవత్సరం కన్నా ఎక్కువ పిల్లలకి అయితే మనం ఇయర్లీ వన్స్ ఒక్కొక్క డోస్ వేయించుకుంటే మన ఆ వైరస్ యొక్క తీవ్రత అంటే మరీ సివియర్ అవ్వకుండా హాస్పిటల్ అడ్మిషన్ కాకుండా చాలా సింపుల్ కామన్ కోల్డ్ తో
తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన ఇమ్యూనిటీ లోపల బూస్టప్ చేస్తుంది కాబట్టి వ్యాక్సిన్స్ కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకుంటే అంత సివియర్ సిమ్టమ్స్ రాకుండా కాపాడగలుగుతాం అనమాట పిల్లల్ని. సార్ ఇది వ్యాక్సినేషన్ అంటున్నారు కదా సార్, ఇది ఏ ఏజ్ వరకు వేయచ్చు సార్ పిల్లలకి? అదే అండి నాకు చెప్పినట్టే యూజువల్గా అప్ టు 5 years ఎవ్రీ 1 year వరకు వేసుకోవచ్చు. దాని తర్వాత కూడా వేసుకోవచ్చు, అది 10 to 12 years వరకు వేసుకోవచ్చు. అండ్ లెస్ దెన్ 1 year అంటే సంవత్సరం లోపల పిల్లలకి 2 doses కావాలి. అబోవ్ 1 year అంటే సంవత్సరం కన్నా ఎక్కువ పైబడిన పిల్లలకి అయితే సంవత్సరానికి ఒక డోస్, అదే వర్షాకాలం స్టార్ట్ అయ్యమని వేయించుకుంటే మనకి ఆ ప్రొటెక్షన్ అనేది 1 year వరకు ఉంటుంది యాక్చువల్లీ. సార్ ఇప్పుడు తరచుగా పిల్లల్లో ఈ సీజన్ లో దగ్గు జలుబు అనేది కామన్ గా చూస్తూ ఉంటాం కదా సార్, దానికి మనం ఏమైనా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సార్, జాగ్రత్తలు కానీ? యూజువల్గా పిల్లల్లో దగ్గు జలుబుకి యూజువల్గా కారణాలు మోస్ట్ కామన్ గా ఇందాక చెప్పినట్టు వైరల్ ఫ్లూ వల్ల వస్తుందండి. అండ్ ఇంకొక కారణం ఏంటంటే ఎలర్జీ, సీజనల్ ఎలర్జీస్. యూజువల్గా చల్లటి వస్తువులు ఏమన్నా తాగినా తిన్నా కూడా పిల్లలకి దగ్గు జలుబు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా ఎలర్జీస్ వచ్చినప్పుడు మనం ఎలర్జీస్ వల్ల వచ్చినప్పుడు ఓన్లీ దగ్గు జలుబు వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలర్జీస్ యూజువల్గా మోస్ట్ కామన్గా దగ్గు జలుబుతోనే ప్రెజెంట్ అవుతుంది. దానికి మనం తగిన మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటే సరిపోతుంది. అందుకని మోస్ట్ కామన్గా ఇంట్లో మనం దగ్గు జలుబు ఉన్నప్పుడు, ముక్కులు కారుతున్నప్పుడు మనం సెలైన్ నేసల్ డ్రాప్స్ అని ఉంటాయి. సో అది మోస్ట్ కామన్ అండ్ సేఫెస్ట్ డ్రగ్ అనమాట. అది యూజ్ చేస్తే మ్యాక్సిమం ఈ వైరల్ అన్ని సెల్ఫ్ లిమిటింగ్, అంటే దాని అంతటి కదా తగ్గిపోతుంది. మెడిసిన్స్ వేసిన అయిపోయినా ఒక 5 to 7 days లో ఆటోమేటిక్గా సెల్ఫ్ లిమిటింగ్ అనమాట. ఆటోమేటిక్గా దాని అంతటి కదా నిదానంగా తగ్గుతూ ఉంటాయి. అప్పుడు మనం ఈ సెలైన్ నేసల్ డ్రాప్స్ అన్ని కరెక్ట్గా వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ జలుబు అన్ని నిదానంగా తగ్గుతాయి. ఒకవేళ ఒక 4-5 రోజులకు కూడా మనం దగ్గు జలుబు తగ్గట్లేదు అంటే అప్పుడు మన మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు కొన్ని మెడికేషన్స్ ఇస్తారు, దాని ద్వారా కూడా మనం తగ్గుతుంది అనమాట. సార్ ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ పిల్లలకి తమలపాకు జలుబు వచ్చినప్పుడు తమలపాకు తల మీద పెట్టడం అని, ఆముదం అవి అప్లై చేస్తూ ఉంటారండి. అది ప్రాపర్ అని అంటారండి, పిల్లలకి చేయడం మంచిదేని అంటారా? అది సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం అయితే యూజువల్ గా తమలపాకులు కానీ ఆముదం కానీ వేస్తే యూజువల్ గా దగ్గు జలుబు అనేది తగ్గదు. నేను చెప్పినట్టు ఒకవేళ వైరస్ ద్వారా సంక్రమిస్తే అది సెల్ఫ్ రిజాల్వింగ్, అంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేసినా అయిపోయినా వైరస్ బాడీలో మన వైరస్ తీవ్రత తగ్గగానే ఆటోమేటిక్ గా అది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని జలుబు దగ్గు ఒకవేళ బాగా తీవ్రంగా అయినప్పుడు మనం కంగారు పడాలి. అది ఎప్పుడు కంగారు పడేది అంటే యూజువల్ గా బాగా హైగ్రేడ్ ఫీవర్స్ రావటం కానీ, పిల్లవాడు బాగా ఆయాస పడిపోతున్నాడు అంటే, బాగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు కానీ, డొక్కలు ఎగరేస్తూ అంటారు కదా, పక్క టెంపుల్ దగ్గర బాగా ఎగరేస్తున్నట్టు కానీ, నీరసంగా ఉండటము, ఇవన్నీ ఉంటే మనం కంగారు పడాలి. అప్పుడు వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించాను. సరే ఇప్పుడు జనరల్ గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు కదా సార్ పిల్లలు, ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ ఇవి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే చాలా వరకు వెయిట్ లాస్ అవుతూ ఉంటారండి. పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు, దానికి మీరు ఏం చెప్తారు సార్? వెయిట్ లాస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఒకటి సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు. యాక్చువల్గా మరీ చిన్నపిల్లలు అయితే, పసిపిల్లలు అయితే యూజువల్ గా పాలు తాగడానికి కూడా చూపుతారు అనమాట. తాగడానికి ఇష్టం లేకుండా బాగా డల్ గా నీరసంగా పొడుగుని పోవటం కానీ, వాటర్ కూడా తీసుకోలేకపోవటం కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు బాగా నీరసపడిపోయి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. దానివల్ల వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంది. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు, దానివల్ల వెయిట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను నాకు చెప్పినట్టు మనం ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి. తీసుకుంటేనే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఆ ప్యాథోజన్ అంటే లైక్ ఆ మైక్రో ఆర్గానిజం కానీ బ్యాక్టీరియా వైరస్ తో పోరాడి సో బేబీని రికవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని హెల్దీ డైట్ అండ్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అంటే ఇంట్లో చేసిన ప్రతి ఫుడ్ తీసుకోవచ్చు. అందుకని దానికి ఏం రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అండి. అందుకని సార్ ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఫీవర్ అనేది ఒక 2-3 days అలా కాకుండా 1 week కంటే ఎక్కువగా ఉంటది, దానికి గల కారణాలు ఏంటండి? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఇది యూజువల్ గా వైరల్ ఫీవర్ కాకుండా ప్రొలాంగ్డ్ ఫీవర్స్ ఉంటారు యాక్చువల్లీ. సో కొంతమంది పిల్లలకి 1 week 2 weeks కూడా ఫీవర్ తగ్గదు. సో అది యూజువల్ గా కొన్నిసార్లు మనం ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఏ ఛాన్సెస్ ఉంటాయి, అది ఇంప్రాపర్లీ ట్రీటెడ్. సో సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల కూడా ఫీవర్స్ మనకి కంటిన్యూగా తరచుగా వస్తూనే ఉంటుంది. సో మనం మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే కొన్ని టెస్టులు చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే కొన్నిసార్లు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే
ఇన్ఫెక్షన్స్ కాకుండా అంటే లైక్ 1 week 2 weeks కూడా ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, కంటిన్యూగా వస్తుందంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి. లైక్ జూనోటిక్ డిసీజ్ అంటారు, అంటే మనకి వేరే పురుగులు పుట్టడం వల్ల కొన్ని రికెట్సిల్ ఇన్ఫెక్షన్స్ అంటారు, లెప్టోస్పైరసిస్ అని కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇవి మనకి మనిషికి సంక్రమిస్తే అవి కొన్ని ప్రొలాంగ్డ్ ఫీవర్స్ ఉంటాయి. దానికి మనం కొన్ని స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ లాంటి మెడిసిన్స్ ఇస్తే యూజువల్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయి. యూజువల్గా అవి 1-2 years లోపే పిల్లలకు చాలా అరుదు, కాకపోతే కొంతమందికి 2-3 years అబౌవ్ పిల్లలకి అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే SLE అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ అని, SLE అని. ఆ కండిషన్ లో కూడా ఇట్లాగే ప్రొలాంగ్డ్ ఫీవర్స్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ కండిషన్ ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. అవి యూజువల్గా మనం కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు చేస్తేనే మనకి అది నిర్ధారించుకొని దానికి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటాయి, సెపరేట్ ఇంజెక్షన్స్ కానీ అవన్నీ. అవి ఇస్తే యూజువల్గా ఫీవర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు కవాసాకి డిసీజ్ అని ఉంటుంది, అది కూడా యూజువల్గా రక్తనాళాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. గుండెలో నరాలు వాయటం కానీ ఇవన్నీ చాలా సీరియస్ కండిషన్స్. అంటే లైక్ ఐసీయూలో పెట్టి ట్రీట్ చేస్తేనే యూజువల్గా పిల్లలు కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తేనే. అండ్ ఇంకో కారణం ఏంటంటే కొన్నిసార్లు క్యాన్సర్స్ కూడా మనకి ఇట్లాగే పిల్లల్లో ప్రెజెంట్ అవుతుంది, అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్స్ కింద. అంటే కంటిన్యూస్ ఫీవర్స్ అని వస్తూనే ఉంటాయి యాక్చువల్గా. సో మనం దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తేనే యూజువల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని సరే, ఇప్పుడు కొంతమంది ఏరియాస్ చేంజ్ అవుతూ ఉంటారు, లైక్ వేరే ఊరు వెళ్ళవలసిన సిచ్యువేషన్ ఉంటుంది, అప్పుడు పిల్లల్ని కూడా తీసుకువెళ్తాం కదా సార్. ఏరియా మారడం వల్ల, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల పిల్లలకి కోల్డ్ వస్తుందని, ఫీవర్ వస్తుందని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఏరియా చేంజ్ అవడం వల్ల అంటే యూజువల్గా మనం వాటర్ చేంజ్ అవడం వల్ల యూజువల్గా కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ సీజన్ అంటే క్లైమేట్ చేంజెస్ అంటే అంటే అక్కడ ఒక టెంపరేచర్ ఇక్కడ ఒక టెంపరేచర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని చోట్ల కొంచెం కోల్డ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ కోల్డ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి దగ్గు జలుబు రావటము, వాటర్ చేంజ్ అవటం వల్ల మనకి పొట్టలో నొప్పి, వాంతులు కానీ విరోచనలు కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్నిసార్లు వాటర్ ఎందుకు చేయడం అక్కడ మనం బాయిల్డ్ వాటర్ తాగితే ఇబ్బంది ఏం లేదు. కొన్నిసార్లు లైక్ బయట వాటర్ తాగినప్పుడు కూడా అది కంటామినేట్ అయితే మనకి పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సార్, జనరల్ గా కొంతమంది పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ కూడా వస్తూ ఉంటదండి. అవునండి. సడన్ గా ఇంట్లో వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడుతుంటాం, అలాంటప్పుడు ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఓకే అండి. సో యూజువల్ గా ఈ కండిషన్ మనం ఫెబ్రవరి సీరియస్ అంటామండి. ఫెబ్రవరి సీరియస్ అంటే అది యూజువల్ గా పిల్లలు 6 నెలల పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకి బాగా హై ఫీవర్ అంటే 103, 104 వచ్చేస్తా ఉంటుంటే ఫీవర్ కంట్రోల్ లేకపోయినప్పుడు పిల్లలకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మన ఇంట్లో చాలా మంది పేరెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. యూజువల్గా కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. అంటే యూజువల్గా ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం పిల్లవాడిని ఎడం వైపు సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. చాలా మంది ఈ తాళం చెవులు అన్ని ఇచ్చేస్తారు, కానీ యూజువల్గా దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలను ఒక సైడ్ తిప్పి పడుకోబెట్టాలి. ఎందుకు తిప్పి పడుకోబెట్టాలంటే ఫిట్స్ వచ్చినప్పుడు మనకి వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్స్ అయినప్పుడు మన పొట్టలో ఉన్న ఫుడ్ అంతా బయటకు వచ్చేసేసి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆస్పిరేషన్ అంటారు, అంటే ఫుడ్ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మళ్ళీ నిమ్ము రావటం ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఆ ఆస్పిరేషన్ ప్రివెంట్ చేయడానికి మనం యూజువల్గా పిల్లల్ని ఒక లెఫ్ట్ సైడ్ తిప్పి పడుకోబెట్టాలి. ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటి అంటే యూజువల్ గా మనం యాజ్ ఎ డాక్టర్ గా మనం కొన్ని మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం, మిడజోలం నేసల్ స్ప్రే అని. ఆ స్ప్రే కొట్టుకొని ఇమీడియట్ గా ఫిట్స్ ని కంట్రోల్ చేసుకుని వెంటనే హాస్పిటల్ తీసుకురావాలి. సార్, ఫీవర్ లో ఫిట్స్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇవే కాకుండా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉంటాయండి? ఫిట్స్ రావడానికి కారణాలు ఇందాక చెప్పినట్టు ఫెబ్రవరి సీజన్ కాకుండా వేరే ఇతర కారణాలు కూడా ఉంటాయండి. ఒకటి మనకి మెదడువాపు జ్వరం వచ్చినా కూడా ఇట్లాగే మెనింజైటిస్ అంటారు, యాక్చువల్లీ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అనేది. అది కూడా బ్యాక్టీరియా వల్ల మనకి మెదడులో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని వల్ల కూడా మనకి ఫీవర్తో హై గ్రేడ్ ఫీవర్స్ రావటం కానీ ఫిట్స్ రావటం కానీ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే దానికి మనం ఇందాక చెప్పినట్టు ఫెబ్రవరి సీజన్ అని చెప్పాను కదా, ఫీవర్లో ఫిట్స్ రావడం, దీనికి కొన్ని తేడాలు ఉంటాయి. సో ఫెబ్రవరి సీజన్స్ లో యూజువల్గా ఎలా ఉంటుంది అంటే ఫిట్స్ అనేది ఒక నిమిషం 2 నిమిషాలు వచ్చి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయి నిదానంగా పిల్లవాడు ఒక పావు గంట నుంచి అరగంట వరకు మగతలో ఉంటాడు. ఆటోమేటిక్గా మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ నార్మల్ యాక్టివిటీకి వచ్చేస్తాడు. యాక్చువల్లీ మళ్ళీ మాట్లాడటం అంతా, లేచి నుంచోవటం, కూర్చోవటం అంతా జరుగుతుంది. కాకపోతే ఈ మెదడువాపు జ్వరం ఎలా ఉంటుంది అంటే ఒకసారి బాగా హై గ్రేడ్ ఫీవర్ వచ్చేసేసి ప్రొలాంగ్డ్ ఫిట్స్ అంటే ఆల్మోస్ట్ లైక్
ఒక 5 minutes 10 minutes కంటిన్యూగా రావటము, మనం ఏమైనా మందు ఇస్తే కానీ ఆగిపోవటం కానీ అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పేషెంట్స్ కూడా చాలా మగతలో ఉంటారు, ఇంకా లైక్ ఆల్మోస్ట్ లైక్ కోమా స్టేట్ లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే. సో అప్పుడు మనం ఇంకా కంగారు పడాలండి, ఇమీడియట్ గా మనం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. కాకపోతే కొంచెం డ్రౌజీగా ఉంటానో కూడా వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళని అడ్మిట్ చేసి కొన్ని పరీక్షలు చేస్తారనమాట. దాని ప్రకారం మనం నిర్ధారించుకుంటాం అసలు మెదడు జ్వరమా కాదా అనేది. డాక్టర్ గారు, మాస్టర్ తెలుగు టీవీ వారి అభ్యర్థన మేరకు మీరు మా స్టూడియోకి వచ్చి మాకున్నటువంటి చాలా డౌట్స్ ని క్లారిఫై చేసి మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.